కేంద్రం ప్రకటన చేసినంత మాత్రాన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ అంతా నల్లేరు మీద నడకలా సాగలేదు. తెలంగాణ ఏర్పాటుకు మొదట్లో సానుకూలంగా అడుగులేసి ఆపై కేంద్రం తడబడింది. అయినా సరే కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించేందుకు కేసీఆర్ చేసిన పోరాటాలు, పన్నిన వ్యూహాలు, కదిపిన పావులు అన్నీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతాయి. తెలంగాణ సాధన పోరాటంలో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 8 ఏళ్ల పాటు కేసీఆర్ చేసిన పోరాటం ఒక ఎత్తు, కేంద్రం మాట ఇచ్చాక 2009 నుంచి 2014 వరకు తెలంగాణ సాకారం చేసుకునే వరకు 5 ఏళ్ల పాటు కేసీఆర్ చేసిన పోరాటం మరో ఎత్తు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్రం 2 నాలుకల ధోరణితో అడుగులు వేసిన వెంటనే కేసీఆర్ ఉద్యమ వేడిని పెంచారు. ఇలా కేంద్రాన్ని తెలంగాణ ఏర్పాటు దిశగా అడుగులేయించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. కేంద్రం కూడా నొప్పించక తానొవ్వక అన్నట్లు అడుగులేస్తూ వచ్చింది. శ్రీకృష్ణ కమిటీ వేసి దాని నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామంటూ 1 ఏడాది పాటు భారాన్ని దించుకునే ప్రయత్నం చేసింది. కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం చరిత్రలో ఏర్పాటు చేసిన ఎన్నో కమిటీలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ శ్రీకృష్ణ కమిటీ మాత్రం నిర్ణీత గడువులోగా నివేదిక ఇచ్చింది. అయినా సరే కేసీఆర్ మాత్రం ఉద్యమాన్ని ఆపలేదు. ఎప్పటికప్పుడు కేంద్రం మీద ఒత్తిడి పెంచుతూనే వచ్చారు. ఉద్యమ చరిత్రలో వినూత్న పంథాలతో ముందుకొచ్చి పోరాట స్ఫూర్తిని నింపుకుంటూ వచ్చారు. తెలంగాణ జేఏసీతో సమ్మెలతో వేడి పెంచారు. తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘకాలం జరిగిన సకల జనుల సమ్మెతో తెలంగాణ ప్రజల ఆకాంక్ష కేంద్రానికి తెలియజేశారు. ఆపై మిలీనియం మార్చ్, చలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలతో ఉద్యమ వేడిని కేంద్రానికి తాకేలా చేశారు. 2010లో తమ ఎమ్మెల్యే పదవులకు టీఆర్ఎస్ రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు తెరతీసింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయాన్ని కైవసం చేసుకుని ఉద్యమ వేడి ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకొచ్చింది. ఇటు రాజకీయంగా అటు ఉద్యమ పరంగా ఎక్కడా పట్టాలు తప్పకుండా సూటిగా లక్ష్యం వైపు దూసుకెళ్తూ వచ్చారు కేసీఆర్. ఆపై కేంద్రం కూడా తెలంగాణ ఏర్పాటులో సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా అదే స్థాయిలో కృషి చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా జీఓఎం ఏర్పాటు చేసి ఉభయ ప్రాంతాల సమస్యల్ని పరిగణనలోకి తీసుకుని విభజన బిల్లు రూపొందించింది. మొత్తంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఉద్యమం ఎక్కడా పక్కదారులు పట్టకుండా, ఎక్కడా హింసకు తావు లేకుండా, ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా వ్యూహాత్మకంగా ఉద్యమాన్ని నడిపించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. కేంద్రం మాటలు కేవలం ప్రకటనల వరకే మిగిలిపోకుండా ఉండేలా జాగ్రత్త పడ్డారు. కేంద్రం ఇచ్చిన మాటను ఆచరణలోకి వచ్చేలా పావులు కదిపారు. ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్లి అందరి రాజకీయ నాయకుల్ని ఒప్పించారు. ఎప్పటికెయ్యేది ప్రస్తుతం అన్నట్లు అటు జాతీయ నేతలతోనే కాదు, ఇటు ప్రాంతీయ పార్టీల నేతలతో కూడా మంతనాలు నిలుపుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను అందరికీ అర్థమయ్యేలా చెప్పుకొచ్చారు. ఏపీ రాష్ట్ర పునర్విభజన బిల్లు 2013కు అడుగడుగునా గండాలు ఎదురవుతూ వచ్చాయి. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో సాగుతుండటం, ఆ ప్రాంత నేతల విభజనను వ్యతిరేకించడంతో బిల్లు నెగ్గుకు రావటమే కష్టంగా మారే పరిస్థితులు తలెత్తాయి. దీనికి తోడు ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర విభజన బిల్లు వీగిపోయింది. అక్కడి నుంచి బిల్లు కేంద్రానికి పంపినప్పటి నుంచి కేసీఆర్ రాజకీయంగా చాలా జాగ్రత్తగా అడుగులేశారు. బిల్లు విషయంలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతల మద్దతు దక్కించుకోవటంలో సక్సెస్ అయ్యారు. వారితో పాటు ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా కూడగట్టుకుంటూ వచ్చారు. 2014 ఫిబ్రవరి 18న ఏపీ పునర్విభజన బిల్లు 2013ను లోక్సభలో ప్రవేశపెట్టారు. నాటకీయ పరిణామాల మధ్య ఆ రోజు బిల్లు సభలో ఆమోదం పొందింది. ఆపై 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల వాదోపవాదాలు, ఏపీ నేతల ఆందోళనల మధ్య రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందడంతో మార్చి 1న ఏపీ పునర్విభజన చట్టం 2013కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. దీంతో భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఆపై కేంద్రం విడుదల చేసిన గెజెట్ ప్రకారం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా అవతరించింది. అప్పటి నుంచి జూన్ 2ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తోంది. ఇలా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తవంగానే వినిపించిన మరో ప్రశ్న టీఆర్ఎస్ భవితవ్యం ఏమిటి అని. తెలంగాణ సాధన కోసం ఏర్పడ్డ టీఆర్ఎస్ ఆ లక్ష్యం చేరుకున్నాక ఏం చేస్తుంది? కాంగ్రెస్ లో విలీనం అవుతుందా, లేక ఒంటరిగా పోరాడుతుందా? రాజకీయాల్లో కొనసాగి అధికారంలోకి వస్తుందా అన్న సందేహాలు వినిపిస్తున్న టైంలోనే కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.
14 ఏళ్లుగా స్వరాజ్యం కోసం పోరాడిన టీఆర్ఎస్ ఇకపై సురాజ్య స్థాపన కోసం అధికారంలోకి రాబోతోందని చెప్పుకొచ్చారు. ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించిన టీఆర్ఎస్ ఇక నుంచి బంగారు తెలంగాణ సాధన కోసం అధికారంలోకి వచ్చింది. ఈ నిర్ణయంతో 2014 తెలంగాణ ఎన్నికల్లో మినీ కురుక్షేత్రమే జరిగింది. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ తమదేనంటూ కాంగ్రెస్ బరిలోకి దిగితే తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్ బరిలోకి దిగింది. తెలంగాణలో 119 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో బరిలోకి దిగిన టీఆర్ఎస్ సునాయాసంగా అధికారం అందుకుంది. తెలంగాణ సాధకుడిగా ప్రజలు కేసీఆర్ కు బ్రహ్మరథం పట్టారు. అలా నవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రంలో నెలకొన్న విభజన సమస్యల్ని, ఆర్థిక సమస్యల్ని పరిష్కరించడానికి 6 నెలలు పట్టింది. ఇక ఈ 2 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ మీద పెద్దగా విమర్శలు వినిపించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఉద్యమ నేతగా ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటానంటూ కేసీఆర్ ముందుకెళుతున్నారు. విభజన సమస్యలు, నీటి గొడవలు, విద్యుత్ సమస్యల్ని తీర్చడంలో దాదాపుగా సక్సెస్ అయిన కేసీఆర్ రాబోయే 3 ఏళ్లు బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకునే దిశలో తన అడ్మినిస్ట్రేషన్ ను ఎలా నడిపించబోతున్నారన్నది వేచి చూడాలి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.